హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. బిగ్ బాస్ ఎపిసోడ్లో మనకి ఇది జరుగుతుంది కదా. ఒకసారి ఘట్టాలు జరుగుతూనే ఉన్నాయి. టాస్క్లు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పి ఒకటి అంటే లాస్ట్ వీక్లో ఒకటి పెట్టారు, ఈ వీక్లో ఒకటి పెట్టారు. చాలా అంటే క్లాన్స్ ఫైట్ చేస్తున్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడం కోసం అనేది. అది నిన్న వరకు అయితే 3 టాస్క్ జరిగాయి అనమాట. 3 టాస్క్లలో 2 టాస్క్లు శక్తి క్లాన్ విన్ అయింది, ఇంకో టాస్క్ కాంతార విన్ అయింది. సో ఇప్పుడు యాక్చువల్గా ఎక్కువ విన్ అయిన దానికి ప్రయోజనం కూడా ఉంటుందని చెప్పి బిగ్ బాస్ ముందే చెప్పడం కూడా జరిగింది అనమాట. అది ఏముంటుంది అనేది ఈ రోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. అలాగే ఇంకేంటంటే ఇక్కడ మనకి మార్నింగ్ అయింది, లేవాలి, టైం అయింది, సాంగ్ ప్లే అయింది, అందరు డ్యాన్స్ చేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ముగ్గురు లేవలే. డాగ్స్ అరుస్తున్నాయి. డాగ్స్ అరిచేంత వరకు ఎవరు లేవలే. ముగ్గురు ఎవరు? విష్ణుప్రియ, నైనిక అండ్ ప్రేరణ. వీళ్ళు ముగ్గురు మాత్రం డాగ్స్ అరిచే వరకు లేవలే, అట్లే ఉన్నారు. ఏంటి అది? ఇది బిగ్ బాస్ రూల్స్ కి అగైనెస్ట్ కదా, ఇది గుర్తు పెట్టుకోవాలి కదా. దీని మీద ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారు మాట్లాడతారని అనుకుంటున్నాం. మరి చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో మన శేఖర్ భాష అన్న, ఓం అన్న, వీళ్ళు ఏదో టైంలో నిద్రపోవడానికి ట్రై చేసినప్పుడు తెలియకుండా డేలో కొనుక్కు పడితే ఆ టైంలో డాగ్స్ అయితే అరిచినాయి. అప్పుడు అది దాన్ని బేస్ చేసుకుని నామినేట్ చేసిన రోజులు ఉన్నాయి ఆ టైంలో. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? వీళ్ళు ఎందుకు ఎలా చేయాలి? అలాంటప్పుడు అలా రూల్స్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పే కదా. సో ఆ తప్పు అనేది పక్కన పెడితే నెక్స్ట్ బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి గార్డెన్ ఏరియాలో మస్తీ గేమ్ అని చెప్పి ఒకటి పెట్టారనమాట. అంటే కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అని చెప్పి అది ఉంది కదా. సో ఆ గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఆ గేమ్ బాగా కాసేపు ఫన్ మూమెంట్లో వెళ్ళిపోయింది అనమాట. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా మన బిగ్ బాస్ చెప్పారనమాట. సో గేమ్ అయితే బాగా చాలా ఫన్నీగా, కామ్గా, కొంచెం జాయ్ఫుల్గా నడిచింది అనమాట. మణికంఠ డ్యాన్స్ చేశాడు, మణికంఠతో కలిసి నైనిక డ్యాన్స్ చేసింది. అలాగే మన నిఖిల్ అండ్ నబిల్ ఇద్దరు కలిసి గేమ్ ఆడినప్పుడు నిఖిల్ గెలవడంతో అక్కడ ఇచ్చిన పనిష్మెంట్ నబిల్కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఆ బకెట్తో స్విమ్మింగ్ పూల్ వాటర్ బకెట్ నింపమన్నారు స్విమ్మింగ్ పూల్ వాటర్తో. అది ఏంటి, ఏదేంతో? స్పూన్తో. అక్కడ ట్విస్ట్ అది అనమాట. సో అవన్నీ విన్నప్పుడు కొంచెం ఫన్గానే వెళ్ళిపోయింది ఆ గేమ్ అయితే. సో అది జస్ట్ ఫన్ కోసమే పెట్టారు. ఆ గేమ్లో అయితే కాంతార క్లాన్ విన్ అయింది అనమాట. బాగా ఆడారు. ఫైనల్గా అది అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ లివింగ్ రూమ్లో కూర్చోబెట్టారు. లివింగ్ రూమ్ కూర్చోబెట్టి బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గేమ్ అయిపోయింది అని చెప్పారనమాట. అంటే ఇంకా ఉంది అనుకున్నాం మ్యాచ్లో అయితే. అది వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి కదా. సో మేబీ ఇంకా ఉందేమో, ఇంకా అప్పుడే ఆపరు కదా అనుకున్నాం. అది అక్కడితో ఆపేశారు. అక్కడితో ఆపేసేసి ఇప్పుడు ఆల్రెడీ శక్తి క్లాన్ 2 గెలిచారు, కాంతార 1 గెలిచింది. సో ఎక్కువ గెలిచిన వాళ్ళకి ప్రయోజనం ఒకటి ఉందని చెప్పారనమాట. ఆ ప్రయోజనం ఏంటంటే వాళ్ళ క్లాన్లో, శక్తి క్లాన్లో ఒకరిని నెక్స్ట్ చీఫ్ కంటెండర్గా ప్రపోజ్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట అక్కడ. సో వాళ్ళు డిస్కస్ చేసుకొని టైం ఇచ్చారు. డిస్కస్ చేసుకొని మాకు చెప్పండి అని చెప్పి. దానికి మామూలుగా టార్చర్ అయితే కాదబ్బా. నిజంగా చెప్పాలంటే ఇది ప్రయోజనం అని చెప్పకూడదు, ఇది ప్రయోజనం కాదు, దాని వాళ్ళకే లిటికిచ్చారు అనమాట. ఇక్కడ పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, బాగా ఆడుతున్నాడు. మంచి తన స్కిల్స్ కానీ, తన గేమింగ్ డెవలప్మెంట్ కానీ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా బాగా అయింది. చాలా బాగా ఆడుతున్నాడు. అంటే స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ వచ్చాడు మంచిగా. మన నిఖిల్ వచ్చేసి ఒకటే వేలో వెళ్తున్నాడు, అప్పుడప్పుడు లేస్తున్నాడు, అప్పుడప్పుడు మళ్ళీ అక్కడికి ఆ ప్లేస్కి వస్తున్నాడు అనమాట. అంటే నిఖిల్ ఒక కాన్స్టెంట్ గేమ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కువ అసలు తగ్గట్లేదు, ఎక్కట్లేదు. ఒక రకంగా ఒకటే వేలో స్ట్రైట్గా వెళ్తున్నట్టు ఉంది. అండ్ యష్మి ఆల్రెడీ ఫస్ట్ వీక్లో చీఫ్గా అయింది కాబట్టి యష్మి ఓకే పర్లేదు, మరీ బీభత్సంగా అని చెప్పలేం కానీ యష్మి కూడా బాగానే ఆడుతుంది గేమ్స్ పరంగా. కానీ అండ్ ఓమన్ అయితే కంప్లీట్ యాక్టివేట్ అయిపోయాడు, గేమ్స్ బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు శక్తి టీము 2 గేమ్స్ విన్ అవ్వడానికి కారణం, ఒక గేమ్ విన్ అవ్వడానికి కారణం ఆ 2 గేమ్స్లో ఓమన్న బాగా ఆడుతున్నాడు. ఓమన్న ఆడడం వల్లనే ఇప్పుడు వాళ్ళకి అవకాశం కూడా వచ్చింది చెప్పాలంటే. సో ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే నిఖిల్ ఆల్రెడీ చీఫ్గా ఉన్నాడు, అండ్ మన యష్మి ఆల్రెడీ చీఫ్గా చేసింది ఫస్ట్ వీక్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఓమన్న అండ్ మన పృథ్వీ చీఫ్స్ ఇంతవరకు అవ్వలేదు. వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా చీఫ్ అవ్వాలని ఉంది. బట్ అవకాశం ఇంతవరకు రాలేదు. ఇప్పుడైతే పక్కా అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా కంటెండర్గా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. యష్మి ఆల్రెడీ చేసింది కాబట్టి ఓకే అనుకున్నా. బట్ నాకు కూడా కొంచెం పృథ్వీ మీద ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే తన ప్రోగ్రెస్ అనేది బాగుంది. ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు చాలా ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఉందన్నమాట. అందుకు పృథ్వీకి ఇస్తే బాగుంటుందేమో అనిపించింది. సో పృథ్వీకి ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎట్లా ఉండబోతుంది అనేది నాకు కూడా చూడాలనిపిస్తుంది అనమాట. మేబీ నాకు ఆ గేమింగ్ వైబ్ అండ్ పాజిటివిటీ వచ్చింది పృథ్వీ మీద, అందువల్ల నాకు కూడా అట్లా అనిపించినట్టుంది. మరి మీరు కూడా గేమ్ చూస్తూ ఉంటారు కదా, ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు. పృథ్వీ ప్రోగ్రెస్ ఎలా ఉంది? మరి పృథ్వీకి యాక్చువల్గా ఫైనల్గా అయితే
మన నిఖిల్ కూడా పృథ్వీనే కంటెండర్గా బిగ్ బాస్కి చెప్పడం జరిగింది. సో నాకైతే అది కరెక్ట్ అనిపించింది. పృథ్వీకి ఇవ్వడం నాకు కూడా కొంచెం ఒక సైడ్ హ్యాపీగా అనిపించింది. మన యష్మి అండ్ పృథ్వీ వాళ్ళిద్దరు పిచ్చింగ్లో మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరు డిస్కస్ చేసుకుంటున్నారు. నేను ఎందుకు కాకూడదు, నేను ఒకసారి అయినందుకు మళ్ళీ కాకుండా ఉండాలనా, నాకు కూడా అవ్వాలని ఉంటుంది కదా, ఒకసారి అయినంత మాత్రాన మళ్ళీ అవ్వకూడదని రూల్ లేదు కదా. సో అని యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. మన పృథ్వీ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడు, నేను ఒక్కసారి కూడా అవ్వలేదు, సో నాకు అన్ని విధాలుగా అర్హత ఉంది, నాకు ఆ కేపబిలిటీ ఉంది, నేను హ్యాండిల్ చేయగలను ఎవ్రీథింగ్. ఇప్పుడైతే నేను అన్ని విధాలుగా కంట్రోల్గా ఉన్నాను, నా గేమ్ని నేను డెవలప్ చేసుకున్నాను, నా ప్రోగ్రెస్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, సో నాకు చీఫ్ అవ్వాలనుంది, ఖచ్చితంగా నాకైతే అవకాశం కావాలని చెప్పి పృథ్వీ చెప్పడం జరిగింది అనమాట. ఆ మాట్లాడుకునే డిస్కషన్ టైంలోనే ఇద్దరికి మాట పెరిగి ఒకరి నెగటివ్స్ ఒకరు చెప్పుకోవడం జరిగింది. చెప్పుకుంటూ అది కొంచెం గొడవగా మారి చిన్న పార్టీ ఏడుపులు స్టార్ట్ అయినాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే పృథ్వీ అండ్ యష్మి కూడా ఒక మంచి బాండింగ్ ఉందన్నమాట, అంత క్లోజ్నెస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఒకరినొకరు ఆ ఫ్లోలో హర్ట్ చేసుకోవడంలో హట్టింగ్ అయిపోయారు ఇద్దరు. ఇప్పుడు తను నడిచినందుకు పృథ్వీ పక్కకి ఏడవడము హర్ట్ అయిపోయి, అండ్ అలాగే మన యష్మి అక్కడే కూర్చొని ఏడవడం జరిగింది అనమాట. సో షీఈ్ ఆల్సో హ్యాపీ ఫర్ హిమ్. యాక్చువల్లీ మన పృథ్వీ చీఫ్ కంటెండర్ అవ్వడం యష్మి కూడా ఇష్టమే, కాకపోతే తను నెగిటివ్స్ తీసి తను పోక్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి తను హట్ అయ్యి కొంచెం ఏడ్చింది అనమాట. దట్స్ ఫైన్, అది క్లియర్ అయిపోయింది. ఫైనల్గా అయితే బిగ్ బాస్కి పృథ్వీని కంటెండర్గా చెప్పడం జరిగింది అనమాట. దీని తర్వాత బిగ్ బాస్ చెప్పిన టాస్క్ ఏంటంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఉన్న ఏదో పెద్ద తుఫాన్ రాబోతుంది, అది మీరు అడ్డుకోవాలి, ఈసారి టీం అంతా కలిసి ఆడి అడ్డుకోవాలి అన్నట్టు చెప్పాడు అనమాట. టీం అంతా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా చీఫ్కి ఒక కంటెండర్ ఆల్రెడీ రెడీ అయిపోయాడు, ఎవరు పృథ్వీ. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఆ పృథ్వీ కాకుండా మిగిలిన వాళ్ళందరిలో నెక్స్ట్ కంటెండర్కి పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సంబంధించిన గేమ్ ఒకటి కంటెస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్. ఆ గేమ్ ఏంటంటే అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి, ఒక సైడ్ అంతా కుక్క పిల్లలు ఉన్నాయి. అక్కడ కుక్క పిల్లల సౌండ్ వచ్చినప్పుడు వీళ్ళు ఇటు సైడ్ అనమాట, వీళ్ళు బ్యాక్ సైడ్ ఆ కుక్క పిల్లలవి హౌజెస్ ఉన్నాయి, బోన్స్ చిన్నవి. ఆ హౌజెస్ ఆ ప్రతి కుక్క పిల్లకు ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట. కుక్క పిల్ల ఇప్పుడు యాక్చువల్గా ఆ కుక్క పిల్ల ఇప్పుడు నిఖిల్ ఉంది, నిఖిల్ పేరు ఒక కుక్క పిల్లకు ఉంటుంది. మళ్ళీ ప్రేరణ ఉంది, ప్రేరణ పేరు ఒక కుక్క పిల్లకు ఉంటుంది. సో ఆ విధంగా ఆ కుక్క పిల్లకి అన్నిటికీ ఆ పేర్లు ఉన్నాయన్నమాట. అవి వచ్చినప్పుడు పరిగెట్టుకుంటా వెళ్ళి మిగిలిన హౌస్ మెంబర్స్ అందరూ ఫస్ట్ దానికి సంచాలక్ అయితే పృథ్వీ ఆల్రెడీ కంటెండర్ కాబట్టి అతను ఆడట్లే కాబట్టి సంచాలక్గా పృథ్వీ అన్నాడు. సో వీళ్ళు ఆ వచ్చిన కుక్క పిల్లల సౌండ్ వచ్చిన ప్రతిసారి పరిగెట్టుకుంటూ వెళ్ళి అటు సైడ్ ఉన్న కుక్క పిల్లల్ని తీసుకొని ఏ పేరుతో తీసుకుంటారో ఆ పేరున్న కుక్క పిల్లని తీసుకొని అక్కడ వచ్చి ఆ పేరు ఉన్న బోన్ ఉంటుంది, అదే ఇప్పుడు ఆ కుక్క పిల్ల ఏ పేరు ఉందో అదే పేరున్న బోన్ అక్కడ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ బ్యాక్ సైడ్. సో ఆ బోన్లో తెచ్చి పెట్టాలన్నమాట. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు సేఫ్, లాస్ట్ ఎవరైతే వస్తారో లాస్ట్ కుక్క పిల్లని తీసుకొని ఎవరైతే బయట లాస్ట్ ఎంట్రీ ఇస్తారో వాళ్ళు అక్కడ నిలబడతారు. ఆ కుక్క పిల్ల మీద పేరు ఉంటుంది కదా, వాళ్ళు ఆ కుక్క పిల్ల మీద తీసుకొచ్చిన పేరు ఉన్న వాళ్ళు అండ్ లాస్ట్ వచ్చిన వాళ్ళిద్దరిలో ఎవరు నెక్స్ట్ చీఫ్కి కంటెండర్ అవ్వాలి అని చెప్పి సంచాలక్ డిసైడ్ చేస్తారనమాట. సో వాళ్ళిద్దరిలో ఒకరిని క్వాలిఫై చేసి ఒకరిని డిస్క్వాలిఫై చేస్తారు అక్కడే. అది మ్యాటర్ అనమాట. గేమ్ అయితే అలా సాగుతుంది. ఆ గేమ్లో వచ్చేసి అందరూ చాలా బాగా ఆడారు. ఫస్ట్ సంచాలక్గా పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ ఉన్నప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ గేమ్ స్టార్ట్ అయితేనే సరే అందరూ పరిగెట్టారు, తీసుకొని వచ్చారు. అక్కడ దెబ్బ పడిపోయింది ఎవరికి, మన యష్మిది పట్టుకొని వచ్చారు. ఎవరు, మన మణికంఠ. యష్మి పట్టుకొచ్చింది మణికంఠ కుక్క పిల్ల పట్టుకొచ్చింది అనమాట. సో అక్కడ మణికంఠ యష్మి నిలబడ్డారు. వాళ్ళిద్దరు రీజన్స్ చెప్పుకున్నారు, వాళ్ళిద్దరు కేపబిలిటీస్ చెప్పుకున్నారు, ఎవరు చీఫ్ కావాలి, నేను ఎందుకు కావాలనుకున్నా అని చెప్పి వాళ్ళ రీజన్స్ చెప్పుకుంటారు. సో దాన్ని బట్టి సంచాలక్ డిసైడ్ చేయాలి కాబట్టి సంచాలక్ యష్మికి సపోర్ట్ ఇచ్చేసి మణికంఠని డిస్క్వాలిఫై చేశారనమాట. సో చాలా హట్ అయిపోయాడు బయాసర్ అని చెప్పేసి. అంటే ఒక విధంగా చూసుకుంటే తనని కార్నర్ చేసినట్టే అనిపిస్తుంది ఒక్కో సైడ్. అంటే వీళ్ళ డెసిషన్స్ ప్రకారం వీళ్ళకు ఉన్న బాండింగ్స్ వీళ్ళ క్లోజ్నెస్ ఉండడం వల్ల వాళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళని మాత్రమే మాక్సిమం వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు. అందరినీ సమానంగా చూసే విధంగా అయితే హౌస్లో లేదు, అది మాత్రం పక్కా చెప్తున్నాను. ఎందుకంటే హౌస్లో ఆల్రెడీ గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. ఇప్పుడు పఫ్ బ్యాచ్ అని వాళ్ళు ముగ్గురు, సీత, విష్ణుప్రియ, నైనిక వాళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్, నైనిక ఇప్పుడు నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి వీళ్ళు ముగ్గురు ఒక టైపు. పాపం ఓమన్న కూడా అలా, అంటే ఓమన్న కూడా పక్కన వేసినట్టే, ఓమన్నను కూడా పట్టించుకోవడం ఎవరు. కాకపోతే మణికంఠ కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయి హట్ అయిపోయి అందరి ముందర ఎమోషన్గా ఏడవడము మాట్లాడడం జరుగుతుంది. ఓమన్న అలాంటివన్నీ పట్టించుకోవడం లైట్ కూర్చుంటున్నాడు. ఓమన్న కూడా కంటెండర్ కావాలని అడిగాడు కదా నిఖిల్తో. అప్పుడు నిఖిల్ యాక్చువల్ నిఖిల్ కూడా కన్ఫర్మ్డ్గా పృథ్వీ ప్రేమ్ మీద ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే వాళ్ళిద్దరికి బాండింగ్ ఆ మాత్రం క్లోజ్నెస్ ఉంది కాబట్టి ఆ పేరు మీదనే ఉన్నాడు చెప్పాలని చెప్పి. పృథ్వీని నెక్స్ట్ ఎట్లైనా చీఫ్గా చేయాలి అండ్ అందుకే కంటెండర్గా మనం ప్రకటించాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి ఓమన్న చెప్పినా కూడా అది లైట్ తీసుకున్నాడు విని, అంతే.
అది వాళ్ళకి ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయింది. అది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న కోఆర్డినేషన్, వాళ్ళకున్న బాండింగ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా రన్ అవుతుంది కాబట్టి. అండ్ ఓమన్న దానికి హట్ అవ్వలే కదా, దాని గురించి డిస్కస్ చేయలే కదా, దాని గురించి గట్టిగా మాట్లాడలే కదా, దాని గురించి ఎవరిని విమర్శించలే కదా, మీరు నన్ను కార్నర్ చేశారు, మీరు నన్ను పక్కన పెట్టేస్తున్నారు, మీకే హెల్ప్ చేసుకుంటున్నారు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అట్లేం మాట్లాడలే. బట్ మణికంఠ ఓపెన్ అయిపోయి అట్లా అక్కడ మాట్లాడేస్తున్నాడు. సో అది తప్పో రైటో, ఇప్పుడు అన్న అయితే కొంచెం మెచ్యూర్డ్ పర్సన్, పెద్ద మనిషి కాబట్టి, పెద్ద ఆయన కాబట్టి ఆయన ఆలోచించి సరే ఇట్స్ ఓకే లైట్ అన్నట్టు అని ఉన్నాడు అనమాట. మనకంటే అట్లా కాదు, నేను ఆడాలి, నేనే చేయాలి, నాకు సపోర్ట్ చేయట్లేదు ఎవరు, నన్ను కార్నర్ చేస్తున్నారు, నన్ను పక్కన పెడుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట. సో అది మ్యాటర్ వచ్చింది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి సో మణికంఠ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ సేమ్ గేమ్ రన్ అయింది అనమాట. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మణికంఠ సంచాలకుగా ఉన్నాడు, పృథ్వీ వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఇంకా డిస్క్వాలిఫై అయిపోయారు కదా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రేరణది యష్మి తీసుకొచ్చింది. సో మళ్ళీ యష్మిని లాస్ట్ వచ్చింది, ప్రేరణకు ఒక పిల్ల వేసుకోవచ్చింది అనమాట. సో ప్రేరణని తీసుకొస్తే అక్కడ ఇద్దరు రీజన్స్ చెప్పుకున్నారు. మన మణికంఠ వచ్చేసి సంచాలకుగా ఉన్నాడు కాబట్టి ప్రేరణ చెప్పిన రీజన్స్ నచ్చి మరి ప్రేరణ ఉండాలి రేస్లో అని చెప్పేసి యష్మిని రేస్ నుంచి డిస్క్వాలిఫై చేశాడు అనమాట. సో యష్మి కూడా డిస్క్వాలిఫై అయిపోయింది. నెక్స్ట్ సంచాలకుగా యష్మి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు యష్మి ఉండగా నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అవ్వగానే సో కుక్కపిల్లని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ ప్రేరణ విష్ణుప్రియ ప్రేరణ తీసుకొని లాస్ట్ వచ్చింది అనమాట. ప్రేరణ గోపులు వేసుకొని. సో ఇక్కడ ప్రేరణ విష్ణుప్రియలో వీళ్ళిద్దరు డిస్కషన్ అయిన తర్వాత, వీళ్ళిద్దరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అక్కడ మన యష్మి ప్రేరణకి సపోర్ట్ చేసింది. ప్రేరణ ఉండాలి అని చెప్పి ప్రేరణను రేస్లో ఉండమని చెప్పింది. మన విష్ణుప్రియని డిస్క్వాలిఫై చేసింది రేస్ నుంచి. సో అది మ్యాటర్ అయిందనమాట. అక్కడి నుంచి నెక్స్ట్ దానికి విష్ణుప్రియ సంచాలక అయినప్పుడు సో ఇప్పుడు ఏం జరిగిందంటే నైనిక ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నైనిక లాస్ట్ వచ్చింది అనమాట కుక్కపిల్లని తీసుకొని. అది కూడా మన సీత కుక్కపిల్ల తీసుకొని వచ్చింది. ఆ సీత కుక్కపిల్ల తీసుకొని వచ్చింది. సీత అండ్ నైనిక నిలబడ్డారు, వాళ్ళ రీజన్స్ చెప్పుకున్నారు. ఆల్రెడీ సీత ఇప్పుడు చీఫ్ గా కొనసాగుతుంది. అండ్ ఫస్ట్ వీక్ లో మన నైనిక కూడా చీఫ్ అయింది కాబట్టి సో సేమ్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళిద్దరు గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, బాగానే ఆడుతున్నారు అనిపించింది. ఇద్దరు రీజన్స్ పక్కన పెట్టితే వాళ్ళిద్దరు బెటరా కాదా అన్న విషయం ఆలోచించాలంటే నాకు వాళ్ళిద్దరిలో సీతనే బెటర్ అనిపించింది. బట్ మళ్ళీ విష్ణుప్రియకి ఎందుకు అనిపించిందో నైనిక అని చెప్పేసి సో నైనికాని అయితే రేస్లో పెట్టేసి సీతని డిస్క్వాలిఫై చేసింది. సీత వెళ్ళిపోయింది. నెక్స్ట్ దానికి సీత మళ్ళీ సంచాలకుగా వచ్చింది అనమాట. మళ్ళీ నైనిక రేస్లో ఉంది కదా, సేమ్ మళ్ళీ అగైన్ నైనికానే వచ్చింది. నైనిక లాస్ట్ తన కుక్కపిల్ల తనే తీసుకొని వచ్చింది అనమాట. ఇది ట్విస్ట్ అక్కడ. తన కుక్కపిల్ల మిగిలింది, తన కుక్కపిల్ల తీసుకుని లాస్ట్ వచ్చింది. సో తన కుక్కపిల్ల తీసుకొని వచ్చింది కాబట్టి మొత్తానికి తనే డిస్క్వాలిఫై చేసుకున్నట్టు అయిపోయింది అక్కడ. అది మ్యాటర్. సో నైనిక కూడా అఫిషియల్ గా తానే డిస్క్వాలిఫై చేసుకుంది గేమ్ నుంచి. సో మ్యాటర్ అదే అనమాట. తర్వాత ఇంకా గేమ్ ఇంకా రన్ అవ్వాల్సింది, ఇంకా అవ్వలేదు, అక్కడ వరకు అయిపోయింది అనమాట. ఇవాళ ఇంకా మిగిలినది నెక్స్ట్ రేపు జరిగే రోజుల్లో చూడొచ్చు. రేపు ఎపిసోడ్ లో తెలుస్తుంది ఎవరు చీఫ్ గా ఫైనల్ గా కంటెండర్ అవుతారని చెప్పేసి. ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో వాళ్ళందరిలో 4 మిగిలారు. ఆ 4లో ఒకరైతే ఖచ్చితంగా చీఫ్ కంటెండర్ గా రెడీ అవుతారు. సో ఈ గేమ్ ప్రకారం ఏంటంటే మన మణికంఠ అయితే పాపం చాలా హట్ అయిపోయి ఏడుస్తూ కూర్చున్నాడు దానివల్ల. ఎందుకంటే నన్ను కార్నర్ చేశారని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది. దట్టు మన గేమ్ టైంలో సీత కూడా వచ్చేసింది మన మణికంఠ మీద. ఎందుకంటే నువ్వు నెగిటివ్గా డెసిషన్స్ చెప్తున్నావు, దాంట్లో తీసుకోకూడదు, అది ఇది అని చెప్పి నువ్వు హౌస్ అంతా 1.5 నన్ను ఒక్కరిని ఒకవైపు వేస్తున్నా అని చెప్పి నువ్వు స్టేట్మెంట్లు వేసేస్తే చూసి ఆడియన్స్కి అది వేరే విధంగా కన్వే అవుతుంది, అట్లా మాట్లాడకూడదు, రాంగ్ వర్డ్స్ అని చెప్పేసి తను కొంచెం ఫైర్ అయ్యి తన మీద వచ్చేసింది అనమాట. సో మణికంఠను అందరూ యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఓదారుస్తూ వచ్చారు, ఫస్ట్ నుంచి తనకి సపోర్టివ్గా వచ్చారు. ఎందుకంటే తను కొంచెం మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్ కాబట్టి ఆ ఎమోషన్ని క్యారీ చేస్తున్నాడు కాబట్టి తనకి కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఇచ్చుకుంటూ తనని ఎంతో కొంత పాజిటివ్గా తీసుకురావడానికి ట్రై చేశారు. అందులో సీత కూడా ఉంది. అందుకే మణికంఠకి సీత అంటే కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంది. అందుకే మా సీత అట్లా అరవగానే కొంచెం ఎక్కువ హట్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు అనమాట. అది మ్యాటర్, అంతకంటే ఏం లేదు. సో నెక్స్ట్ చీఫ్ కంటెండర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో? నాకైతే మళ్ళీ నిఖిల్ అవుతాడేమో అనిపిస్తుంది. నిఖిల్ ఆర్ నబీల్ వాళ్ళిద్దరిలో అవ్వచ్చు అనుకుంటున్నా. అటు సైడ్ అయితే ఆబ్వియస్లీ పృథ్వీ ఉన్నాడు చీఫ్ కంటెండర్గా. అవి ఇంకా మిగిలిన 4లో ఒకరైతే అవ్వాలి. వాళ్ళు ఎవరనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. నేనైతే నిఖిల్ ఆర్ నబీల్ వాళ్ళిద్దరిలో అవుతారు అనుకుంటున్నా. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే. నిఖిల్ ఆల్రెడీ కంటిన్యూస్గా 4 వీక్స్ ఉన్నాడు, ఒక రికార్డ్ సెట్ చేశాడు. అది ఎవరు బ్రేక్ చేస్తారో తెలీదు. చేయకపోవచ్చు కూడా, చేయకపోవచ్చు, మరి వేచి చూడాల్సిందే. సో గైస్, ఇది ఇవాళ ఎపిసోడ్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్.